అర్హులము యోగ్యులము కాకుండగానే దేవుడు తనంతట తాను మనల్ని ప్రేమించి ఇచ్చేదే దేవుని యొక్క కృప. ఆ కృపలో ఏమంటున్నాడు అంటే, అంత అధికముగా, ఎంత భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో అంత అధికమైన కృప దేవుడు మనుషుల ఎడల చూపుతా అంటున్నాడు. అందరి ఎడల దేవుడు కృప చూపిస్తున్నాడు. నిజమే అది. మన రాత్రికాల సమయంలో పడుకొని ఉదయకాలంలో నిద్ర మరల లేస్తున్నామంటే కేవలం దేవుని కృప. ప్రయాణమై ఒక గ్రామానికి, ఒక ప్రాంతానికి వెళ్ళి మరలా మన గమ్యానికి చేరుతున్నామంటే దేవుని యొక్క కృప. మనము ఇంకా ఏ కార్యక్రమాలు చేసినా నేటికి సజీవ లెక్కలో ఉన్నామంటే కేవలం అది దేవుని కృప. ఈ కృప అందరి ఎడల దేవుడు చూపిస్తున్నాడు. ఈ కృప అందరికీ సమానంగా దేవుడు పంచుతున్నాడు. కానీ ఇక్కడ ఒక ప్రత్యేకమైన కృప మనకు కనిపిస్తూ ఉంది. అదే కృప అంటే అధికమైనటువంటి కృప. ఎంత అధికమో, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంత అధికమైన కృప కొందరి ఎడల చూపిస్తా అంటున్నాడు. కొందరు, ఆ కొందరు ఎవరు అంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారికి ఆకాశం కంటే, భూమి కంటే ఆకాశము ఎంత ఎత్తులో ఉందో అంత అధికమైన కృప భయభక్తులు గల వారి ఎడల మాత్రమే నేను చూపిస్తాను అని దేవుడు చెప్తున్నాడు విషయం. సరే, భయభక్తులు అని మనం ఎన్నోసార్లు విన్నాం పరిశుద్ధ గ్రంథంలో. భయభక్తులు అనే మాట చాలాసార్లు మనం విన్నాం. మన అయ్యగారు కూడా చాలాసార్లు భయభక్తుల గురించి చెప్తూ ఉంటాడు. భయభక్తులు కలిగినటువంటి వారికి ఏ మేలు ఆయన చేయక మానడని, భయభక్తులు గల వారి నిమిత్తం దేవుడు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదని, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి వారిని రక్షించును అని, యెహోవా యందు భయభక్తులు గల వారు బహుధైర్యం కలిగి జీవిస్తారని, యెహోవా యందు భయభక్తులు గల వారి పక్షమున దేవుడే ఉంటాడని, యెహోవా యందు భయభక్తులు గల వారి కొరకు ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదని, ఈ విధంగా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఏదన్నా ఆలోచన చేస్తే ఆ ఆలోచన మార్గమును దేవుడే సఫలపరుస్తాడని, ఈ విధంగా ఎన్నో సందర్భాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు భయభక్తులు కలిగి ఉండండి, భయభక్తులు కలిగి జీవించండి. లేదా భయభక్తులు అనేటటువంటి మాట 99 సార్లు రాశాడు దేవుడు. 99 సార్లు భయభక్తులు కలిగి జీవించండి అని చెప్పాడు. మనం ఒక మనిషికి ఒక మాట చెప్పామనుకోండి, ఒక పని చెప్పామనుకోండి, చేయలేడు, వినలేడు అనుకోండి, ఎన్నిసార్లు చెప్తాము? రెండోసారి చెప్తాం, వినలేడు అనుకోండి, మూడోసారి చెప్తాం, వినలేడు అనుకోండి, నాలుగోసారి. ఓపిక ఉంటే, ఎంత ఓపిక ఉంటే 10 సార్లు చెప్తుండొచ్చు. కానీ దేవుడు భయభక్తులు కలిగి జీవించండి అని 99 సార్లు చెప్పాడు. 99 సార్లు చెప్పిన ఆ భయభక్తులు కలిగి జీవించే అనుభవం ఏందో, భయభక్తులు కలిగి జీవించే జీవిత విధానం ఏంటో ఇంకా మనకు అలవాటు కానట్టుగానే ఉంది. ఒకవేళ అలవాటు అయిందనుకోండి, భయభక్తులు కలిగి జీవించే స్థితి మనం కలిగి ఉన్నాం అనుకోండి, నిజముగా దేవుడు ఆ వ్యక్తిని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో, ఉన్నతమైనటువంటి మార్గము గుండా దేవుడు నడిపిస్తాడు. వారి పక్షమున దేవుడు ఉంటాడు. ఉదాహరణగా మనం తీసుకుంటే దానియేలు ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన చెడుతనాన్ని చేయలేడు. దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి విరోధమైనది ఏమీ చేయలేడు. కానీ సింహాల బోనులో పడవేయబడ్డాడు. సింహాల బోనులో పడవేసిన తర్వాత దేవుడు తన దూతను పరలోకము నుండి పంపించి సింహాల బోనులో పడవేయబడ్డ దానియేలు దగ్గరికి వచ్చి సింహాల నోళ్లను మూసివేశాడంట దేవుడు. దేవునికి స్తోత్రం. సింహాల నోళ్లను దానియేలు కొరకు మూసివేయడానికి గల కారణం ఏంటంటే దానియేలు భయభక్తులు కలిగి జీవించాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగో అగ్నిగుండంలో పడవేయబడ్డారు. ఎందుకు? దేవునికి భయపడ్డందుకే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నందుకే అగ్నిగుండంలో పడవేయబడ్డారు వాళ్ళు ముగ్గురు. అగ్నిగుండంలో పడవేయబడ్డ వెంటనే దేవుడు మన మధ్యలోనికి వచ్చి అగ్ని వారిని కాల్చకుండా చేశాడు. దేవునికి స్తోత్రం. ఇది భయభక్తులు గల వారి జీవితంలో జరిగే కార్యాలు. భయభక్తులు కలిగి జీవిస్తే 31వ కీర్తనలో ఉంది, దేవుడు వారి కొరకు గొప్ప మేలు దాచిపెట్టాడంట. ఎంతో గొప్ప మేలు దాచి ఉంచాడు అని రాయబడింది. చదవండి, మాట చూపిస్తాం. కీర్తన గ్రంథము 31వ కీర్తన, పరిశుద్ధ గ్రంథంలోని 31వ కీర్తన, 31వ కీర్తన
నీయందు 19 వచ్చి చదువు. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఎంతో గొప్పది. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో అని అన్నాడు కదా, ఇక్కడ కూడా అంటున్నాడు ఎంతో గొప్పది. ఎంతో అనే మాటకు మనం ఎంత అని చెప్పొచ్చు? ఎంతో అనే మాటకు మనం ఎంత పర్సెంటేజ్ ఇవ్వచ్చు? ఇంత అని చెప్పొచ్చా మనము? దేవుడు అంటున్నాడు ఎంతో గొప్పది అని వాక్యంలో ఆయన రాశాడు. ఎంతో గొప్పది అంటే దానికి కొలత లేదు, ఇంత అని పరిమాణం లేదు. కానీ ఏమంటున్నాడు? మేలు దాచిపెట్టాడంట దేవుడు. ఎవరి కొరకు? ఇది ఒక ప్రత్యేకమైనటువంటి జనం, ఇది ఒక ప్రత్యేకమైనటువంటి గుంపు. ఆ గుంపే గుంపు అంటే భయభక్తులు కలిగి జీవించే వారి గుంపు. అందరు కాదు, బాప్తిసం పొందిన వారు అందరు కాదు, మందిరంలో కూర్చున్న వారు అందరికీ కాదు, దేవుని నమ్ముకున్న వారు అందరికీ కాదు. కానీ అందులో కొందరు ఉన్నారు భయభక్తులు కలిగి జీవించేటటువంటి వారు. ఈ భయభక్తులు కలిగి జీవిస్తే వారి కొరకు దేవుడు గొప్ప మేలు దాచిపెట్టాడంట. దేవుని వాక్యంలో ఎంతో గొప్ప మేలు అన్నాడంటే దానికి మనము తలంచలేము. అంత గొప్ప మేలు భయభక్తులు గల వారి నిమిత్తము దేవుడు దాచిపెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, మొదట అన్నాడు భయభక్తులు గల వారి నిమిత్తం. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంత కృప ఒక మనిషి మీద దేవుడు చూపాడు అనుకోండి. ఒక మనిషి మీద దేవుడు అధికమైన కృప చూపెట్టడానికి చూపెడితే ఎలాంటి క్రియలు, ఎలాంటి స్థితుల జీవితంలో జరుగుతాయంటే ఏ ప్రమాదం గుండా వెళ్ళడు. దేవుని కృప పొందుకున్న వ్యక్తి ప్రమాదంలో పడడు. దేవుని కృపకు పాత్రుడైన వ్యక్తి ఏ ప్రమాదం అతని దగ్గరికి రాదు. ఏ దుష్టుడి యొక్క చీకటి ప్రభావం కానీ, దయ్యపు కార్యాలు కానీ, మాంత్రిక ప్రభావాలు కానీ ఆ వ్యక్తి దగ్గరికి రావు. ఎందుకు రావు అని అంటే చదవండి, 34వ కీర్తనలో చూపిస్తాను. 34వ కీర్తనలో, పరిశుద్ధ గ్రంథంలో 34వ కీర్తన, 34వ కీర్తన చదవండి, 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించు. ఇక్కడ గమనించండి, దేవుని యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అని అంటున్నాడు. దూతలు కావలి ఉన్నాయి అనుకోండి, దూతలు ఒక మనిషి చుట్టూ కావలి ఉంటే ఆ వ్యక్తి దగ్గరికి ఏమొస్తాయి? ఏమి రావు. పాడు చేసేటి ఏమి రావు, నష్టం చేసేటి ఏమి రావు. ఎవరన్నా అనుకోని ఎంతనన్నా పాడు చేద్దామని ఎన్ని ప్రయోగాలను చేయని, కానీ దేవుని దూత కావలి ఉంటే వారి దగ్గరికి ఏమి రావు అని వాక్యం చెప్తా ఉంది. మరి దేవుని దూత కావలి ఉండాలంటే, దేవుడు తన దూత కావలి ఉంచాలంటే ఎలా ఉండాలంటున్నాడు? భయభక్తులు కలిగి జీవించాలంటున్నాడు. ఇప్పుడు చూడండి.